వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. కాకినాడ పోర్టు వాటాలను బలవంతంగా బదిలీ చేయించుకున్నారన్న కేసులో నిందితుడిగా ఉన్న మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సిఐడి విచారణ ముగిసింది. విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ఎదగడానికి తనను కొందరు కిందకు లాగారని ఆయన అన్నారు. వైసీపీ అధినేత జగన్ చుట్టూ ఉన్న కోటరీ కారణంగా ఆయనకు తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పారు. కోటరీ నుంచి బయటకు రాకపోతే జగన్ కు రాజకీయ భవిష్యత్తు ఉండదని అన్నారు. తన మనసులో జగన్కు సుస్థిరమైన స్థానం ఉందని విజయసాయి చెప్పారు. జగన్ మనసులో మాత్రం తనకు స్థానం లేదని, అందుకే తాను పార్టీ నుంచి బయటకు వచ్చేశానని తెలిపారు. కోటరీ వల్లే తాను జగన్కు దూరమయ్యానని చెప్పారు. కోటరీ మాటలు వినొద్దని జగన్కు స్పష్టంగా చెప్పానని తెలిపారు. భవిష్యత్తులో మళ్లీ వైసీపీలో చేరే అవకాశమే లేదని స్పష్టం చేశారు. విరిగిపోయిన మనసు మళ్లీ అతుక్కోదని అన్నారు. ఏ పార్టీలో చేరాలనే దానిపై తాను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. నాయకుడు అనేవాడు చెప్పుడు మాటలు వినకూడదని విజయసాయి అన్నారు. చెప్పుడు మాటలు వింటే ఆ నాయకుడే కాదు, ప్రజలు, పార్టీ కూడా నష్టపోక తప్పదని చెప్పారు. తనకు జగన్ మధ్య కొందరు విభేదాలు సృష్టించారని తెలిపారు. కోటరీకి అనుకూలంగా ఉంటేనే జగన్ వద్దకు తీసుకెళ్తారని చెప్పారు. జగన్ వద్దకు ఎవరినైనా తీసుకెళ్లాలంటే కోటరీకి లాభం చేకూర్చాల్సి ఉంటుందని తెలిపారు. జగన్ బాగుండాలనే పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా తాను కోరుకుంటున్నానని అన్నారు. కోటరీ నుంచి బయట పడకపోతే జగన్ భవిష్యత్తు కష్టంగా ఉంటుందని చెప్పారు. సార్, మీ మనసులో నాకు స్థానం లేదు. మీ మనసులో స్థానం లేనప్పుడు నేను పార్టీలో ఉండలేను. ఎవరు నిజాలు చెబుతున్నారో, ఎవరు అబద్ధాలు చెబుతున్నారో అర్థం చేసుకోండి. కోటరీ నుంచి బయటపడండి అని జగన్తో తాను మాట్లాడినప్పుడు ఆయనకు స్పష్టంగా చెప్పానని విజయసాయి తెలిపారు. పార్టీలో తనకు ఎన్నో పదవులు ఇచ్చారని, దీన్ని తాను కాదనడం లేదని చెప్పారు. కానీ తనను ఎన్నో విధాలుగా అవమానించారని, కష్టపెట్టారని, తన మనసు విరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో ఉండాలని జగన్ తనను కోరినప్పటికీ తాను ఒప్పుకోలేదని చెప్పారు. తప్పకుండా ఏకీభవించకుండా ఉండేదానికి ఏముంది దాంట్లో? ఈ కోటరీ వల్లనే నేను ఆయనకి దూరం అయ్యా. నేను ఇంకోటి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో నేను మాట్లాడినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పా, సార్, మీ మనసులో నాకు స్థానం లేదు, నా మనసు విరిగిపోయింది. మీ మనసులో స్థానం లేనప్పుడు ఈ పార్టీలో కొనసాగాల్సినటువంటి అవసరం నాకు లేదు. కాబట్టే నేను ఈ పార్టీ వదిలి వెళ్ళిపోతున్నాను. మీ చుట్టూ ఉండే వాళ్ళ చెప్పుడు మాటలు విని మీరు తప్పుదోవ పట్టొద్దు. మీకు ఎవరు నిజాలు చెప్తున్నారు, ఎవరు అబద్ధాలు చెప్తున్నారు అన్నటువంటిది మీరు పూర్తిగా అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని మీరు నిర్ణయాలు తీసుకోండి. అప్పుడు మీరు ప్రజలకు ఉపయోగపడతారు. మీరు నాయకులు, అధినాయకులు, ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసినటువంటి అనుభవం ఉంది. భవిష్యత్తులో కూడా మీరు ఇంకా ప్రజలకు సేవ చేయాలి. కాబట్టి ఈ చుట్టూ ఉండేటటువంటి వాళ్ళ మాటలు వినవద్దు అని నేను ఫోన్లో మాట్లాడినప్పుడు లండన్కి నేను చాలా స్పష్టంగా చెప్పాను. నా మనసు విరిగిపోయింది కాబట్టే నేను పార్టీ నుంచి బయట చేశాను. జగన్ గారే ఉండమని చెప్పారు. కానీ విరిగిన మనసు అతకదు కాబట్టి నేను పార్టీ నుంచి వెళ్ళిపోయాను. తిరిగి ఆ పార్టీలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేటటువంటి ఉద్దేశం నాకు లేదు. గర్వాపసి అన్నటువంటిది అప్లై కాదు, నా మనసులో లేదు. జీవిత భాగస్వాములే విడాకులు తీసుకొని వెళ్ళిపోతున్నారు. మీ సంగతి ఏదో నాకు తెలీదు. ఇంకా నేను ఇన్ని తరాలుగా ఉండింది, కాస్త 3 తరాలుగా ఉండాలి. నేను కాదనలా. కానీ ఆత్మ గౌరవం, ఆత్మవిశ్వాసం 2 ముఖ్యం. నేను ప్రలోభాలకు లొంగల. మా నాయకుడు నన్ను ప్రలోభాలకు లొంగావన్నాడు. నేను భయపడ్డానన్నాడు. నేను భయపడలా. ఇంకోటేది, ప్రలోభం, భయం, విశ్వసనీయత కోల్పోయానన్నాడు. విశ్వసనీయత కోల్పోలే. ఆ 3 యథాతిథిగా అప్పుడెట్టున్నాయో ఇప్పుడు అలాగే ఉన్నాయి. మా నాయకుల్లోనే మార్పు ఉంది.